తెలంగాణ రాష్ట్రం సంబంధించి తెలంగాణ అస్తిత్వ వేదిక అని చెప్పేసి ఒక కొత్త తరహా సంస్థ అయితే ప్రారంభిస్తున్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి దానికి సంబంధించిన చైర్మన్ వి ప్రకాష్ ఉన్నారు. అన్న ఏంటి తెలంగాణ అస్తిత్వ వేదిక అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు? నిజంగా అంటే తెలంగాణ అస్తిత్వం ఏమైనా ప్రమాదంలో ఉందా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రమాదంలో ఉంది. ప్రతిరోజు కూడా మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మన అస్తిత్వం మీద, మన తెలంగాణ మీద. ప్రశ్నించే గొంతులు లేకుండా పోయినాయి. ఉభయ సభల సాక్షిగా 17 మంది ఎంపీలను గెలిపించుకుంటే ఏ ఒక్కరు కూడా తెలంగాణ మీద దాడి జరుగుతూ ఉంటే ప్రశ్నించిన పాపాన పోలేదు. అక్కడ ఓవైసీ కూడా మరి పాకిస్తాన్ ఇండియా లాగా చీలిందంటే ప్రశ్నించలేదు దాన్ని. ఆయన కూడా మాట్లాడాలి. ఆడున్న బీజేపీ 8 మంది ఎంపీలు కానీ, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు కానీ ఎవరికి నోరు లేకుండా పోయింది. కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పి సిఆర్ పాటిల్ చెప్తే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఏ రకమైన నివేదికలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మన కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రి వెనక కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. అంటే ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమం నా వల్లనే వచ్చిందంటాడు. అంతకుముందేమో హైదరాబాద్ నేనే కట్టినా అన్నాడు. హైదరాబాద్ వాళ్ళకు నిద్రలు ఇవ్వడమే నేను నేర్పినా అన్నాడు. అన్నం తినడం నేను నేర్పినా అన్నాడు. ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే అసలు మనము సైలెంట్గా ఎట్లుంటాం? సరే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రాజకీయ లక్ష్యాలను లోబడి వాళ్ళు మాట్లాడరు. కానీ మాలాంటి వాళ్ళం ఎందుకు ఊరుకోవాలి? మేము తెలంగాణను ఆశించింది ఒక బంగారు తెలంగాణ అనే స్వప్నాన్ని మనసులో అనుకున్నాం. మేము ఆ బంగారు తెలంగాణ ఆకాంక్షలు పూర్తి కానే లేదు. ఇంకా కేసీఆర్ గారు కొంత ప్రయత్నం చేశారు, నీళ్ళు ఇచ్చారు, కొన్ని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టారు. బట్ వాటిని కూడా ఇవాళ కూల్చేస్తున్నారు. మేడిగడ్డ కూల్చేశారు, అది ఖచ్చితంగా బ్లాస్టే అని చెప్పి మేమంతా నమ్ముతున్నాం. అదేవిధంగా మానేరు మీద కట్టిన బ్యారేజ్లను కూడా వరుసగా కూల్చేస్తుంటే ఈ ప్రభుత్వం దాన్ని ఆపలేకపోగా ఎఫ్ఐఆర్ల మీద ఎంక్వైరీ చేయట్లేదు. మేడిగడ్డ ఎఫ్ఐఆర్ ఇంజనీర్ ఇచ్చాడు, మేమియలే, విధ్వంసం జరిగిందనే ఇచ్చాడు. కానీ ఇప్పటికి కూడా పీసీ కోర్స్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ దాన్ని బయటికి తీయలేదు. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంటే ప్రతి నెల క్రైమ్ మీటింగ్లో దీని సంగతి ఏందని అడుగుతారు. కానీ ఈ రోజు వరకు అది బయటికి తీయాలి. అట్లే మానేరు మీద చెక్ డ్యామ్స్ పేల్చేస్తుంటే హుసేన్ మియా వాగు పెద్దపల్లి దగ్గర ఉంటుంది, దాని మీద ప్రజలు పోయి రెడ్ హ్యాండెడ్గా పేల్చేటోళ్ళని పట్టించారు, ఇసుక మాఫియాను, డిటనేటర్స్ను పట్టించారు, యంత్రాన్ని పట్టించారు. ఈ రోజు వరకు దాని మీద ఎంక్వైరీ లేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు, వదిలేశారు. అట్లే మేడిగడ్డ తనువుల మీద మంత్రిని దగ్గర 2 బ్యారేజీలను పేల్చినా కూడా, 2 చెక్ డ్యామ్లను పేల్చినా కూడా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ వచ్చి చెప్పాడు, సాక్ష్యాధారాలను చూపెట్టాడు మీడియాకు. అయినా కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఆ విద్రోహ చర్య జరిగింది, ఎవరిని వదిలిపెట్టమని. వివేక్ గారు అన్నారు, శ్రీధర్ బాబు గారు అన్నారు. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ లేదు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇట్లాంటి విధ్వంసాలు జరుగుతూ ఉంటే మరి ఎవరు పట్టించుకోవాలి? అందుకే తెలంగాణ అస్తిత్వ సోయే కాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నదంటారా, లేకపోతే అంతమంది కూడా ఉన్నదంటారా? ఏం చెప్తారు మరి? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అప్పటి నుంచి కూడా తెలంగాణ విధ్వంసం జరుగుతూనే ఉన్నది. ఇక్కడ గుట్టలు ధ్వంసం అవుతూ ఉన్నాయి కదా, గుట్టలు తెలంగాణ అస్తిత్వంలో భాగం. గుట్టలు లేకపోతే ఈక్విలిబ్రియం సమతుల్యత దెబ్బతింటుంది, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది, పర్యావరణం దెబ్బతింటుంది. బట్ కేసీఆర్ ప్రభుత్వం ఆ గుట్టల విధ్వంసాన్ని ఆపలేకపోగా, శాండ్ మాఫియాను ఆపలేకపోగా ఇంకా ఎక్కువగా ప్రోత్సహించింది. అందులో మాకు ఎటువంటి అనుమానము లేదు. కానీ అస్తిత్వ సోయి అనేది ఆయన పాలనలో కొన్ని మంచి జరిగినాయి. 57 ఏళ్ళుగా విధ్వంసమైన తెలంగాణను అత్యంత వేగంగా పునరుద్ధరించాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాడు, బడ్జెట్లో ఆదాయాన్ని పెంచాడు. బట్ ఏం చేసినా కూడా అస్తిత్వ విషయంలో మాత్రం అడిగే గొంతు లేకుండా పోయింది. ఒకవేళ మేమందరం కూడా అప్పుడే అస్తిత్వ వేదిక పెట్టుంటే చాలా బాగుండేదేమో అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే జరగాల్సిన విధ్వంసం జరుగుతూ వస్తున్నది. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మళ్ళీ రేపు ఏ ప్రభుత్వం వచ్చినా విధ్వంసం అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ విధ్వంసాన్ని ఆపాలంటే అస్తిత్వ సోయి ప్రజల్లో కలిగించాలి. ప్రజలు మాత్రమే దాన్ని ఆపగలుగుతారు. ఈ పాలకుల దగ్గర పోయి విజ్ఞప్తులు చేస్తే ఆగేది కాదు అస్తిత్వం. ఇవాళ వనరులన్నింటినీ కూడా డబ్బు కోసము తాకట్టు పెడుతున్నారు, అమ్ముకుంటున్నారు. ఇసుక లేకపోతే నదికి ఆక్సిజన్, ఇసుక ఆక్సిజన్ లేకపోతే ఎట్లా బతుకుతుంది నది? సాయిల్ ఎరోజన్ అవుతున్నది. రేపు 22వ తేదీన ప్రపంచ ధరిత్రి దినం, అంటే భూమి దినోత్సవం. భూమి ఎంత పోతున్నది? టాప్ సాయిల్ తయారు కావడానికి 1 ఇంచు 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. ఇవాళ ప్రతి సంవత్సరం 500 టన్నుల టాప్ సాయిల్ అంతా కూడా సముద్రంలో కలిసిపోతూ ఉన్నది. సాయిల్ ఎరోజన్ అవుతున్నా వీళ్ళకి పట్టదు. నదులను పరిరక్షించాలంటే సుందరీకరణ అంటారు. ఈ అన్నిటి మీద మా గొంతు ఉంటుంది, మా ఇష్యూస్ ఉంటాయి. ఏ ప్రభుత్వాన్ని కూడా మేము వాళ్ళు చేసిన మంచిని సమర్థిస్తాం, వాళ్ళ చెడుని ప్రశ్నిస్తాం. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఎంతో కొంత విధ్వంసం అయితే జరగాలి కదా. ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా, భూమి కానీ లేకపోతే అక్కడ విధ్వంసం అన్నారు. నిర్మాణంలో భాగంగా కొంతమంది నిర్వాసితులను చేయడం అనేది తప్పనిసరి అవుతుంది. కానీ మనకు ఏ అవసరం కోసం చేస్తున్నాం అనేది చాలా ప్రధానం. ఈ ఇంజనీరింగ్ పుస్తకాల్లో కూడా
నీళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అంటే ఎక్స్ప్లాయిటేషన్ గురించే చెప్తారు కానీ కన్జర్వేషన్ గురించి చెప్పరు. షార్ట్కట్లు చూస్తారు, కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి మూసి నింపుదామని. మరి మూసిని పునరుద్ధరించవచ్చు కదా పైనుంచి, అనంతగిరి నుంచి, అటు పరిగి నుంచి ఈశా నదిని, మూసీ నదిని కన్జర్వేషన్ చేస్తే వర్షపు నీళ్ళు ఊటలుగా మారుతాయి కదా. అది కొంతకాలం పట్టవచ్చు, తాత్కాలికంగా లిఫ్ట్ చేయొచ్చు, కానీ అదే శాశ్వత పరిష్కారం కాదు కదా. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఈ మట్టి గురించి ఎవరు చెప్పాలి? వీళ్ళకి ఎంతసేపు డబ్బులు సంపాదించడము, పైరవీలు చేసుకోవడము, అవసరమైంది అమ్ముకోవడము, ఈ లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి గెలవడము, మళ్ళీ వాటిని సంపాదించుకోవడానికి వనరులను తాకట్టు పెట్టడం, ఇవే రాజకీయ పార్టీల లక్ష్యాలుగా మారుతున్నాయి. సరే, ఎంతో కొంత మినహాయింపు నేను టీఆర్ఎస్కి ఇస్తాను, ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆత్మహత్యలు ఆగినాయి, ఆకలి చావులు ఆగినాయి, ఎంతో కొంత నీళ్ళు అనేటి పొలాలలోకి వచ్చినాయి. ఇదివరకు కోసేడు దూరము బిందెలు పట్టుకొని పోయేటోళ్ళు మంచిళ్ళ కోసం, కానీ ఇంట్లో నల్లాలు వచ్చినాయి. సరే, అవన్నిటిని పునరుద్ధరించుకోవాలి, వాటిని విమర్శించడం కరెక్ట్ కాదు. బట్ ఏం జరిగినా కూడా వనరుల విధ్వంసం అయితే కేసీఆర్ పాలనలో కూడా ఎంతో కొంత జరిగింది. నిర్వాసితులు అనే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా, మూసీలో నిర్వాసితులు ఉండొద్దని మేము అంటలేము. అప్పుడు 12 మీటర్ల వరకు ఉండే కాబట్టి వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళకి సరైన నష్టపరిహారం ఏమంటే టీడీఆర్లు ఇస్తానంటాడు. టీడీఆర్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? అసలే రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. కట్టిన 50 అంతస్తులనే ఎవరు లేరు. నువ్వు పైన ఇంకా 4 అంతస్తులు వేసుకోమంటే ఆ టీడీఆర్ తీసుకున్న వాళ్ళు ఎక్కడ పోతారు? కాబట్టి చాలా విషయాలనే రేపు మూసీ మీద కూడా పెద్ద ఉద్యమం చేస్తాం. నెక్స్ట్ మంత్ రాజేందర్ సింగ్ గారిని పిలిపించి మూసీ మీద పర్యటన చేయించి వారితోనే మేము సమావేశం పెట్టి అస్తిత్వ వేదిక. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి చాలామంది మేధావులు ఉన్నారు, అస్తిత్వ వేదిక లాంటి చాలా వేదికలు కూడా ఉన్నాయి. మళ్ళీ మీరు ఇంకో కొత్త వేదిక ఎందుకు? ఆ వేదికలు వేరు, మా వేదిక వేరు. మేము పేపర్కు పరిమితమయ్యే వేదికలు కాదు, ప్రెస్ క్లబ్ మీటింగ్లకు పరిమితమయ్యే వేదిక మాది కాదు. మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, సోయి కల్పిస్తాము, ఇగ్నైట్ చేస్తాము. రాజకీయ పార్టీలకు కూడా మేము మా విజ్ఞప్తులు చేస్తాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మూసీని ఎట్లా పునరుద్ధరించాలనో చెప్తాము. ప్రతిపక్ష పార్టీలకు కూడా ఏది జెన్యూన్ డిమాండ్ అనేది వాళ్ళకు కూడా చెప్తాము. వాటితో పాటుగా ప్రజలల్లో కూడా పోతాం మేము. కాబట్టి కేవలం ఇదేదో తాత్కాలికంగా పేపర్లలో పేరు తెచ్చుకోవడానికో విజిటింగ్ కార్డులకో తయారైన సంస్థ కాదు. అట్లా మేము ఎవరిని కూడా మేము నిందించడం లేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళకున్న వనరులు, వాళ్ళకున్న వసతులు, వాళ్ళకున్న అనుభవము అన్నీ కూడా పనిచేస్తాయి కదా. మేము అందరినీ కలుపుకొని పోతాం, ఆ సంస్థలు అన్నింటినీ కలుపుకొని పోతాం. ఇది ఒక ఎవరెవరు ఉంటారు అస్తిత్వ వేదికలో? ఎవరు ఉంటారు? మీ విధులు ఏంటి, ఏం చెప్తారు అసలు? అస్తిత్వ వేదికలో నేను చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు. నేను వాస్తవంగా వెనకాల ఉందాము ఆరోగ్య రీత్యా అనుకున్నాను, బట్ తప్పనిసరి అయింది. రవీందర్ గారు కన్వీనర్గా ఉన్నారు, దేశపాండే గారు, శ్రీధర్ దేశపాండే గారు కోఆర్డినేటర్గా ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఇదే నిర్మాణం జరుగుతుంది. జిల్లాకు ప్రెసిడెంట్ ఉంటాడు, జిల్లాకు కన్వీనర్ ఉంటాడు, కోఆర్డినేటర్ ఉంటాడు, తర్వాత స్టీరింగ్ కమిటీస్ ఉంటాయి. అందరి సమిష్టి నిర్ణయాల ప్రకారమే ముందుకు పోతాం. కాబట్టి ఇది పెనెట్రేట్ అవుతుంది. ఆఖరి చిన్న గ్రామం వరకు, హామ్లెట్ వరకు కూడా అస్తిత్వ వేదిక బ్రాంచెస్ పోతాయి. మీరు మరో తెలంగాణ ఉద్యమాన్ని త్వరలో చూడబోతున్నారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వ వేదిక ఇటు రాష్ట్ర కమిటీతో పాటు త్వరలో జిల్లా కమిటీలు కూడా ఉంటాయి. సో ఇప్పుడున్న మేధావులు ఎవరు మాట్లాడలేదు కాబట్టి తెలంగాణ అస్తిత్వం ఏదైతే తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది కాబట్టి ఇప్పటికైనా లేట్ అయినా మంచిదే అని చెప్పేసి తెలంగాణ అస్తిత్వ వేదిక స్టార్ట్ చేసాం. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రభుత్వానికి ఏదైతే తెలంగాణ అస్తిత్వం సంబంధించి ఎక్కడెక్కడ ప్రమాదం ఉందో ఆ ప్రమాదాన్ని అంతా మేము గ్రహించి ఖచ్చితంగా అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రతిపక్షాలకు కానీ అటు ప్రజలకు కానీ వివరించే ప్రయత్నం చేస్తాం. సో చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో విధ్వంసం అయితే జరుగుతుంది. అది కేసీఆర్ పాలనలో జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా కాస్త ఎక్కువ అయిందని చెప్పేసి కూడా వి ప్రకాష్ చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.